తూర్పు నావికా దళంలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కమాండర్ రాహుల్ కృష్ణ మధ్యమత్తులో పోలీసులపై వీరంగా సృష్టించారు. పైప్లైన్ వర్క్స్ జరుగుతుండటంతో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం తాగిన రాహుల్ కృష్ణ ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారి మీద దాడికి యత్నించాడు. रुको भैया ऐसा नहीं कर తూర్పు నావికా దళంలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కమాండర్ రాహుల్ కృష్ణ మద్యం మత్తులో పోలీసులపై వీరంగా సృష్టించాడు. పైప్లైన్ వర్క్స్ జరుగుతుండటంతో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం తాగిన రాహుల్ కృష్ణ ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారి మీద దాడికి యత్నించాడు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నవీన్ విశాఖలో నావికా సిబ్బంది ఉద్యోగి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. గత రాత్రి ఇండియా రోడ్డులో పైప్ లైన్ పనులు జరుగుతుండగా రోడ్ డైవర్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో అటువైపుగా వెళ్తున్న నావికాదళి ఉద్యోగి రాహుల్ కృష్ణ దురుసుగా ఆయన కారు ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం జరిగింది. అయితే దీన్ని గుర్తించిన పోలీసు అప్పుడు విధుల్లో ఉన్నవారు ఆ యొక్క కార్ డ్రైవింగ్ ని పరిశీలించి వెంటనే ఆయన ఆపే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఏదైతే అక్కడ నిలువరించడానికి ప్రయత్నించారో వారిని చూసి ఆపకుండా ఆయన ముందుకు వెళ్లడం జరిగింది. అదే క్రమంలో అదే స్పీడ్ లో వెళ్లి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ప్రాణాలు పోయే అవకాశం ఉందని పోలీసులు గుర్తించి వెంటనే వెంబడించి ఆయన పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత కూడా లెఫ్టినెంట్ కమాండర్ గా భావిస్తున్న రాహుల్ కృష్ణ ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. పోలీసుల పైన కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా నన్నే ఆపుతారంటూ కూడా పోలీసుల పైన కూడా ఆయన దురుసుగా ప్రవర్తించడమే కాదు దాడి కూడా యత్నించారు. అయితే ఈ యొక్క దృశ్యాలన్నింటినీ కూడా పోలీస్ సిబ్బంది తన సెల్ ఫోన్ లో కూడా చిత్రించడం జరిగింది. అయితే అప్పటికి కూడా పోలీసులు సంయమనం పాటించి ఆయన నావల్ ఉద్యోగిగా తెలుసుకోవడంతో అక్కడతో ఆ యొక్క విషయాన్ని సర్దుమణిగే విధంగా ప్రయత్నించేప్పటికీ కూడా రాహుల్ కృష్ణ ఎక్కడ కూడా వినే పరిస్థితి లేదు. వెనక్కి తగ్గే అవకాశం కూడా లేకుండా పోయింది. చివరిగా కూడా అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది పైన కూడా దాడికి యత్నించే ప్రయత్నంలో ఇంకా పోలీసులు ఏమీ చేయలేని ప్రయత్నంలో పోలీసులు ఆ కేసు నమోదు చేసే పరిస్థితి కనిపించింది. అయితే మధ్యమతులు ఈ విధంగా ఆ ఒక నావిల్లో పనిచేస్తున్న ఉద్యోగి ఈ విధంగా ప్రవర్తించడం పైన కూడా సర్వత్రా అందరూ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తారు. ఇటువంటి వాటిని కూడా తీవ్రంగా చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని కూడా చెప్తున్నారు. అదే విధంగా పోలీసులు కూడా దీనిపైన మొత్తం ఏదైతే విజువల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్, థ్యాంక్ యూ సతీష్. भैया रुको भैया ऐसा नहीं कर रहे